హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎట్ వందు. ఈవేళ వీడియోలో మీకు గ్రామ వార్డు సచివాలయం 3.0కి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ 3.0కి సంబంధించి మనకు టోటల్ ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, సిలబస్ ఏంటి, ఏజ్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ అంటే ఎలాగ ఉంటుంది, అదేవిధంగా గవర్నమెంట్ అండ్ డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ జాబ్స్ అంటే ఏంటి అనేది సో మీకు క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. నేను ముందు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చాలామంది డౌట్స్ అనమాట కామెంట్స్ రూపంలో షేర్ చేశారు. దీని సిలబస్ ఏంటి, ఏజ్ ఎంత ఉంటుంది అనేది. సో అవన్నీ ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ గ్రామ వార్డు 3.0 కింద మనకి నోటిఫికేషన్ అయితే అతి త్వరలోనే మనకి రాబోతుంది ఫ్రెండ్స్. మీకు ముందు వీడియోలోనే నేను చెప్పాను. క్యాబినెట్ ఆమోదం కూడా మనకి పొందింది. అంటే క్యాబినెట్ నుంచి మనకి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఈ జాబ్స్కి సంబంధించి. సో 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే ఒకే ఒక ఎగ్జాము ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సింగిల్ ఎగ్జాము అదే నెల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది, అదేవిధంగా జాబ్ అపాయింట్మెంట్ కూడాను అయిపోతుంది. అంటే అతి తక్కువ టైంలో మనకి ఈ జాబ్స్ అయితే మన చేతిలో ఉన్నట్లే. సో అదేవిధంగా కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్గా 3771 పోస్టులో 2778 పోస్టులు, ఇంకా అంటే అందులో గవర్నమెంట్, ఇంకా డిప్యూటేషన్, ఇంకా అవుట్సోర్సింగ్ ఈ 3 కలిపి అయితే ఉన్నాయి. సో అప్లికేషన్ మనకి ముందుగా వచ్చింది 1.0, 2.0 అనేవి కేవలం నోటిఫికేషన్ రావడం, తర్వాత ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అదేవిధంగా డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది, జాబ్ అపాయింట్మెంట్ అనమాట. అన్నీ డైరెక్ట్గా అతి తొందరగా అతి తక్కువ టైంలో అయిపోయేవి. బట్ ఇప్పుడైతే అలా కాదు. అంటే అప్పట్లో డిప్యూటేషన్ ఉండేది కాదు, అవుట్సోర్సింగ్ ఉండేది కాదు, ఏం కూడా లేదు. బట్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే మాత్రం 3.0కి సంబంధించి మనం చూసుకుంటే 2778 పోస్టుల్లో 993 పోస్టులు ఏమొచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్, మిగతావి డిప్యూటేషన్ అండ్ అవుట్సోర్సింగ్ కింద ఉన్నాయన్నమాట. ఎందుకు ఈ 3.0కి ఇలాంటి ఆప్షన్స్ మనకు తీసుకొని వచ్చారంటే ఫ్రెండ్స్, ఈ గ్రామ వార్డు సచివాలయం అనేది టోటల్గా 3 స్థాయిల్లో ఉంటుంది అనమాట. అంటే 3 స్థాయిల్లో ఉంటుంది. అందులో గ్రామ, మండల, జిల్లా స్థాయి అనేవి 3 ఉంటాయి. అంటే ఫ్రెండ్స్ జిల్లా స్థాయిలో ఉండే అంటే మనకి గ్రామ, మండలం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ 3.0 అనేది పూర్తిగా జిల్లా స్థాయికి సంబంధించింది అనమాట. అంటే మన జిల్లా స్థాయిలో ఉండే గ్రామ వార్డు సచివాలయాలు మానిటర్ చేయడానికి ఒక వ్యవస్థని తీసుకొచ్చింది అనమాట గవర్నమెంట్. ఆ వ్యవస్థని 3.0 ద్వారా మనకి 1778 పోస్టులు డిప్యూటేషన్ అండ్ అవుట్సోర్సింగ్ సంబంధించి తీస్తున్నారు. సో రిమైనింగ్ పోస్ట్స్ 993 పోస్ట్స్ వచ్చేసి అనమాట మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఏ జాబ్స్ ఉంటాయి కేటగిరీ 1లో చూసుకుంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 అండ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అండ్ విఆర్ఓ. ఫ్రెండ్స్ 10th అండ్ ఇంటర్కి అయితే విఆర్ఓ ఉండేది ముందు. అప్పుడైతే సర్వే సర్టిఫికేట్ కూడా అడిగేవారు. అట్ ప్రెజెంట్ అయితే మాత్రం విఆర్ఓ అండ్ మహిళా పోలీస్కి అయితే ఎనీ డిగ్రీ అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ డిప్లొమా ఇంజనీర్ ట్రేడ్స్లో క్వాలిఫికేషన్ బట్టి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే 15,000 ముందు ఉండేది. అంటే ముందు 2 ఇయర్స్కి సంబంధించి అనమాట 15,000. తర్వాత మన క్వాలిఫికేషన్ మనం చేస్తున్న పోస్ట్ బట్టి అయితే మనకి ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 45 ఇయర్స్ వరకు అయితే మనకి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. గత ప్రభుత్వం అయితే మాత్రం మనకి బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనమాట ఇచ్చింది. సో బీసీ వాళ్ళకైతే 47 ఇయర్స్ వరకు, ఓసీ వాళ్ళకైతే 43 అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 52 ఇయర్స్, పీడబ్ల్యూడి వాళ్ళకైతే 50 సంవత్సరాల వరకు అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. అంటే అంత వయసు ఉన్న వాళ్ళ వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు 3771 పోస్ట్ నుంచి 993 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అనమాట ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ అయితే ఉండదు. నెక్స్ట్ 2778 పోస్టులు అయితే ఇందులోనే మనకి ఇందులోనే మనకి 2 విభాగాలుగా అయితే విడదీస్తారు. సో మనకి వేకెన్సీ అనేది
పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ డిఎస్సి రాసిన వాళ్ళు జాబ్స్ వచ్చేస్తే మాత్రం అంటే ఈ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే డిఎస్సికి అప్లై చేస్తారో వాళ్ళకి జాబ్స్ వస్తే మాత్రం ఆ వేకెన్సీస్ మనకి కలుస్తాయి. అప్పుడనమాట ఇంకా కొంచెం ఎక్కువ పోస్ట్స్ అయితే మనకి తీసే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మన ఈ ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుందంటే ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ 2 అయిపోతే మనం ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోయినట్లే మన జాబ్ అయితే గ్యారంటీగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మనం సిలబస్ విషయానికి వస్తే ప్రెజెంట్ అయితే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి సిలబస్ కరెక్ట్గా అయితే క్లారిటీ లేదు ఫ్రెండ్స్. కాకపోతే ముందు 1-2 అప్లికేషన్స్ అంటే పోస్ట్స్ వచ్చేటప్పుడు ఏ సిలబస్ ఇచ్చారో అదే మ్యాక్సిమం ఉంటుంది. కొంచెం ఒక 1-2% అయితే తేడా అయితే ఉండొచ్చు, లేదంటే అదే సిలబస్ పైన మనకి ఉంటుంది ఓవరాల్ అనమాట ఎగ్జామ్ అనేది. సో ఆ సిలబస్ అనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. మనకి జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీషు, నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ. టోటల్ మనకి ఇవన్నీ కలిపి 150 మార్క్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, రాజకీయాలు, రాజ్యాంగ సమస్యలు, 73/74 సవరణలు, పబ్లిక్ పాలసీ, ఏపీ రాష్ట్ర సంబంధాలు, సమాజం, సామాజిక న్యాయం, హక్కులు, సమస్యలు, ఏపీ భౌగోళిక శాస్త్రం, సంక్షేమ అండ్ అభివృద్ధి పథకాలు. నెక్స్ట్ గ్రేడ్ 3 ఏఎన్ఎంస్కి ఇంకా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెన్స్ చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ టోటల్గా 50 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎంపీహెచ్డబ్ల్యూఎఫ్ ట్రైనింగ్ కోర్సు అండ్ సైన్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ 1, 2 అండ్ 3 మొత్తంగా కలిపి 150 మార్క్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క జాబ్కి సంబంధించి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది కామన్గా ఉంటుంది. అంటే అన్ని జాబ్స్ అంటే ప్రతి ఒక్క కేటగిరీకి ఇది ఉంటుందన్నమాట 50 మార్క్స్కి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఏపీ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాన్స్ అండ్ సీడ్ ప్రొడక్షన్, నెక్స్ట్ మేనేజ్మెంట్ మెరైన్ ఫిషరీస్ ఆక్వాకల్చర్, ఫిషింగ్ గేర్ అండ్ క్రాఫ్ట్ అండ్ ఫిషరీస్ ఎకనామిక్స్. ఈ టోటల్గా అన్ని కలిపి 150 మార్క్స్ అనమాట. అంటే వీళ్ళు ఏపీ విలేజ్ ఫిషరీస్ కాబట్టి ఆ ఫిషరీస్ వాటికి సంబంధించి అనమాట టోటల్ సిలబస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏపీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్గా చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ అండ్ హార్టికల్చర్ గురించి అయితే చదువుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓవరాల్ 150 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఏపీ విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్, సెరికల్చర్, హిస్టరీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ అండ్ పాలిటిక్స్ వీటన్నిటి కలిపి 150 మార్క్స్ అనమాట. సో మనం ఏంటంటే ఏ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీ వాళ్ళ సిలబస్నే చదువుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏపీ సచివాలయం పంచాయతీ సెక్రటరీ చూసుకుంటే జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్. ఈ జనరల్ సైన్స్ మెంటల్ ఎబిలిటీ ప్రతిదానికి కామన్గా అయితే ఉంది ఫ్రెండ్స్ 50 మార్క్స్. నెక్స్ట్ హిస్టరీ, జియోగ్రఫీ అండ్ పాలిటిక్స్. నెక్స్ట్ ఏపీ సచివాలయం ఇంజనీరింగ్కి చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్, సివిల్, మెకానికల్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి అనమాట. వాటిలో చదువుకోవాలి ఫ్రెండ్స్. అవి టోటల్గా వచ్చేసి 150 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏపీ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్, సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. వీటికి సంబంధించి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏపీ సచివాలయం వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ చూసుకుంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్, హిస్టరీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ, పాలిటిక్స్ అనమాట. వీటికి సంబంధించి చదువుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం డైలీ కరెంట్ అఫైర్స్కి అయితే అప్డేటెడ్గా ఉండాలి. జీకే అంటే ఎవరి సబ్జెక్ట్ వాళ్ళతో ఉన్నా కానీ ఈ ఎక్స్టర్నల్ డే టు డే మనం ఏపీలో జరుగుతున్న వాటన్నిటిపైన అవగాహన అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఏపీ సచివాలయం విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3 చూసుకుంటే
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఇంకా వీటికి ఐటీఐ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏపీ సచివాలయం యానిమల్ హస్బెండరీ చూసుకుంటే ఫ్రెండ్స్, జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ హిస్టరీ, వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ చూసుకుంటే ఫ్రెండ్స్, జనరల్ సైన్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ ఉంటుంది. వార్డ్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్, శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సంబంధించి ఓవరాల్గా అనమాట 150 మార్క్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.